హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్. అవును, సైకిల్ పార్టీని సైడ్ చేసేలా పవన్ స్కెచ్ వేస్తున్నారు. పైకి చంద్రబాబుని పొగుడుతున్నారు, కానీ ఇంటర్నల్ గా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టేలా ఆయన వ్యూహాలు వేస్తున్నారు. ముందేమో వైసీపీని దెబ్బ కొడుతున్నట్లు కనిపిస్తుంది, కానీ వెనక టీడీపీకి బాగానే డ్యామేజ్ జరుగుతుంది. మరి అంతలా పవన్ స్కెచ్ ఏముంది? రానున్న రోజుల్లో జనసేన బలాన్ని పెంచి టీడీపీని ఎలా ముంచనున్నారో వివరంగా మాట్లాడుతున్నారు. కూటమిగా కలిసికట్టుగా గెలిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు పవన్. సీఎంగా డిప్యూటీ సీఎంగా పాలన సాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు పనితీరుపై పవన్ పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. పైగా ఆయనే మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని, పొత్తు 15 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అబ్బో, చంద్రబాబు పవన్ ఎంత సఖ్యతగా ఉన్నారో, టీడీపీ జనసేన పొత్తు ఎంత బాగుందో, ఇంకా వీరిని విడదీయడం జరిగే పని కాదని అంతా అనుకోవచ్చు. అవును, అదంతా నిజమే అనుకుందాం. పొత్తు బలంగానే ఉంది, కానీ అంతర్గతంగా టీడీపీ జనసేన మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. ఆ విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి ఇట్లే అర్థమవుతుంది. పైకి నవ్వుతూ లోపల కత్తులు దూసుకుంటున్నారని తెలుసు. ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతలు శ్రేణుల మధ్య సమన్వయం లేకుండా రచ్చ జరుగుతుందో తెలిసిందే. అయితే అది అసలు మ్యాటర్ కాదు, ఇదంతా తెలిసిన కథే. అసలు తెలియాల్సిన కథ ఏంటంటే పవన్ వ్యూహాలు. రానున్న రోజుల్లో జనసేనాని టీడీపీతో పోటీగా ఎలా నిలపాలని అనుకుంటున్నారు. వైసీపీని దెబ్బ కొడుతూనే టీడీపీని కూడా ఇరుకున పెట్టేలా పవన్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారనేది మాట్లాడుకోవాలి. ఈ కథ అంతా చెప్పుకోవాలంటే జనసేనలో చేరికల గురించి మాట్లాడుకోవాలి. ఏ పార్టీకైనా చేరికలు బలాన్ని ఇస్తాయి. అలా అని ఏ నాయకుడిని పడితే ఆ నాయకుడిని చేర్చుకుంటే పార్టీకే నష్టం. అందుకే పవన్ వైసీపీ నుంచి నేతలని చేర్చుకునే విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. చేరికల విషయంలో గుడ్డిగా వెళ్లడం లేదు. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు జనసేనలో చేరారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, దొరబాబు, కీలారు రోసయ్య, గంజి చిరంజీవి లాంటి నేతలు చేరారు. అటు గ్రంథి శ్రీనివాస్, మద్దాలి గిరి, అవంతి శ్రీనివాస్, సిద్ధ రాఘవలు లాంటి నేతలు లైన్లో ఉన్నారు. వీరంతా వైసీపీని వీడి వచ్చేవారే. అలాగే త్వరలోనే వైసీపీపై పవన్ బిగ్ బాంబ్ పేర్చబోతున్నారు. ఆ పార్టీలో కీలక నేతగా ఉంటూ ఉత్తరాంధ్రపై పట్టున్న బొత్స సత్యనారాయణ సైతం వైసీపీని వీడి జనసేనలో చేరతారని ప్రచారం గట్టిగానే సాగుతుంది. అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సైతం వైసీపీని వీడతారని తెలిసింది. వీరు కూడా పవన్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు కూడా జనసేనలో చేరడం ఖాయమని అంటున్నారు. ఇందులో బొత్సకు ఉత్తరాంధ్రపై పట్టు ఉంటే, కన్నబాబు, త్రిమూర్తులు తూర్పు గోదావరిలో పట్టున్న నేతలు. ఇంకా వీరే కాదు, పలువురు బడా నేతలు జనసేనలో చేరడం ఖాయం. 2-3 ఏళ్లలో ఇంకా చాలా చేరికలే జరుగుతాయి. జనసేనలోకి వచ్చే వారంతా వైసీపీ వాళ్లే. పైగా వీరికి తమ ప్రాంతంపై పట్టు ఉంది. దీనివల్ల వైసీపీకి నష్టం జరుగుతుంది. ఆటోమేటిక్ గా జనసేన బలం పెరుగుతుంది. మరి టీడీపీకి వచ్చిన నష్టమేంటి అని అనుకోవచ్చు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు జనసేనలోకి వచ్చే వారంతా బడా నేతలు. వారి వారి ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గంతో పాటు ఓటు బ్యాంకు కలిగిన నేతలు. వీరి ద్వారా ఆయా నియోజకవర్గాల్లో జనసేన బలం పెంచుతారు. టీడీపీకి దీటుగా జనసేన బలం పెరుగుతుంది. అప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ కాస్త జనసేన కూడా పోటీలోకి వస్తుంది. వాస్తవానికి ఏపీలో జనసేనకు గట్టిగా చూసుకుంటే ఒక 50 నియోజకవర్గాల్లో బలం ఉంటుంది. ఆ నియోజకవర్గాల్లో సొంతగా గెలిచే బలం లేదు, కానీ గెలుపు ఓటములను ప్రభావితం చేయగలదు. అది ఎలా చేయగలదో 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు రుజువు చేశాయి. ఆ విషయం పక్కన పెడితే ఆ 50 నియోజకవర్గాల బలం కాస్త 100 వరకు తీసుకెళ్లేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. అందులో కనీసం సొంతంగా నిలబడి 60-70 స్థానాల్లో గెలిచే బలం సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకే బడా నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారు. మరి జనసేన బలం పెరుగుతుందని ఎలా తేలుస్తుందంటే అది సర్వేల ద్వారా అర్థమవుతుంది. ఆ బలం పెరిగిందని రుజువైన వేళ టీడీపీలో పొత్తులో ఉన్నా సరే ఎక్కువ స్థానాలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ స్థానాలు ఇవ్వకపోతే పొత్తు నుంచి బయటికి వస్తుంది. సొంతంగా పోటీ చేసి సత్తా చాటే అవకాశాలు ఉంటాయని పవన్ భావిస్తున్నారు. అప్పుడు హంగ్ లాంటిది వచ్చినా ప్రభుత్వ ఏర్పాటులో జనసేనకి రోల్ అవుతుంది. మరి ఇంత జరుగుతుందా అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. అందుకే పవన్ ముందుగానే అలర్ట్ అయ్యి పక్కా స్కెచ్ తో జనసేన బలం పనిలో ఉన్నారు.
ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూనే తమ పార్టీకి సంబంధించిన వ్యవహారాలని చక్కబెట్టేస్తున్నారు. పైకి వైసీపీ నేతలని పార్టీలోకి తీసుకున్నట్లు కనిపించవచ్చు, కానీ అంతర్గతంగా అది టీడీపీకి పెద్ద దెబ్బ వేసే ఛాన్స్ ఉంది. చూద్దాం జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.